జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. సమ్రాట్, ఏంటి అలా ఉన్నావు? అబే ఏం లేదు నాన్న. నిన్ను చూస్తుంటే దేని గురించో బాగా ఆలోచిస్తున్నావు అనిపిస్తోంది. ఏంటి, అమ్మ సత్యాన్ని పెళ్లి చేసుకోమన్న దాని గురించి ఆలోచిస్తున్నావా? చూడు చిన్నా, నేను నీ సంతోషం గురించే ఆలోచిస్తాను. మీ అమ్మ నా సంతోషం, తన సంతోషం కంటే ఎక్కువగా నీ గురించే ఆలోచిస్తుంది. నువ్వు బాగుంటే చాలు అనుకుంటుంది. అందుకే నీకు పెళ్లి చేసి నువ్వు సంతోషంగా కళ్ల ముందుంటే చూడాలని ఆశపడుతోంది. బయటెవరిదో సంబంధం చూడొచ్చు, కాని ఇంట్లో ఓ ఆడపిల్లుంది. పరాయివాళ్లు కాదు, చిన్నప్పటినుంచి పద్ధతిగా పెరిగింది. అన్నీ తెలుసు కాబట్టి సత్యతో నీ పెళ్లి చేస్తే బావుంటుందని వాళ్ళనుకుంటున్నారు. అలా అని ఇందులో బలవంతమేం లేదు. నీకు నచ్చితేనే ఈ పెళ్లి జరుగుతుంది. నచ్చలేదంటే నీ ఇష్టాన్ని కాదని ఈ ఇంట్లో ఎవ్వరూ ఏమీ చేయలేరు. నీకు మనస్ఫూర్తిగా నచ్చితే సత్యని పెళ్లి చేసుకోవడం నీకిష్టం అయితేనే ఈ పెళ్లి ఒప్పుకో. లేదంటే నాకిష్టం లేదమ్మా, నేనింకెవర్నైనా చేసుకుంటాను అంటావా? 100 సంబంధాలు చూస్తుంది. అందులో నీకు నచ్చిన సంబంధం చూసి చేస్తుంది. అంతేగాని అమ్మ బాధపడుతుందో నాన్న బాధపడతాడో అని మాత్రం నిర్ణయం తీసుకోవద్దు. ఎందుకంటే ఈ పెళ్లి మా ఆశ, కాని నీ పెళ్లి నీ భవిష్యత్తు. కాబట్టి నీ భవిష్యత్తు గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సింది నువ్వే. రే, నేను అడిగాను కదా అని నువ్వు నాకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒకటి, కాసేపట్లో అందరం హాల్లో కూర్చునుంటాం. అక్కడ ఖచ్చితంగా నువ్వు నీ నిర్ణయం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఈ లోపల బాగా ఆలోచించుకొని నీ మనసుకు నచ్చింది, నీకు నచ్చింది మాత్రమే చెప్పు. ఎవరిష్టాల కోసమో నీ ఇష్టం మార్చుకోవద్దు, నువ్వు కష్టపడద్దు. అర్థమైందా? హా. ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పే అవకాశం ఒకటి వచ్చింది. నా కోసం కాదు, నీ కోసం. నీకు బుద్ధి చెప్పడం కోసం నేను ఈ పెళ్లి చేసుకుంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.